ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని ఓ రాజకీయాల గురించి ఒక హెల్తీ పొలిటికల్ డిస్కషన్ చేయాలంటే ఇవాళ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఏం మాట్లాడుకోవాలి? ఒక కులం గురించి మాట్లాడుకుంటారా, ఒక మతం గురించి మాట్లాడుకుంటారా? స్నేహానికి మధ్యలో కూడా ఇట్లాంటి కులం మతం వస్తుందంటే ఓ స్నేహం అనే పదానికి అర్థం ఏముంటుంది? ఎప్పుడైతే అగ్రవర్ణ కులాలు మా కులమోడు అని చెప్పి ఓటు వేయడం మానేస్తారో, ముస్లింలు ఎప్పుడైతే మా మతమోడు అని చెప్పి ఎన్నికేసుకొచ్చుడు మానేస్తారో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీ గురించి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం డెవలప్ చేసిందని అడిగితే వాళ్ళకి సమాధానాలు ఉన్నాయి. కేవలం మతం చూసి మాత్రమే ఓటు వేస్తున్నారు. కేవలం ఓల్డ్ సిటీ కాదు, ఎక్కడైతే ముస్లిం జనాభా 50% కి వస్తున్నారో ఒక సెగ్మెంట్ లో అక్కడ ఒక ముస్లిం అభ్యర్థి నిలబడుతున్నాడు. ఆ ముస్లింలందరూ ఏకతాటిగా వన్ సైడ్ కేవలం మతం చూసి ఓట్లేస్తున్నారు. సో ఈ రెండు ఉన్నన్ని రోజులు ఈ సమాజం ఇట్లనే ఉంటది. ఈ నినాదాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకునేది ఒకటే, అందరూ దయచేసి ఒక సామాజిక న్యాయం వైపు ఉండి, ధర్మం వైపు ఉండి, ధర్మ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను మరియు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేను వినీత్ క్యాదాస్. జై హింద్, భారత్ మాతా కీ జై.